జనరల్‌గా మనకు తెలిసిన ఎంఆర్‌పీ అంటే గనక మాక్సిమం రిటైల్ ప్రైస్ అనమాట. ఏ వస్తువుకైనా ఉంటది. కానీ ఇక్కడ ఎంఆర్‌పీ అంటే మాత్రం లావాదేవీలు బాగా జరుగుతున్న ప్లానింగ్ అన్నట్టయితే ఉంది. సో, ఓపెన్‌గా చెప్పాలి అంటే నీకెంత? నాకెంత? అదే ఉందనమాట ట్యాగ్‌లైన్ కింద. సో, చూస్తూ ఉంటే ఇదంతా కూడా ఒక క్రైమ్ కామెడీలా అయితే కనబడుతూ ఉంది. సో, మరి ఏ వస్తువు పోయింది? లేదా ఎవరిని కిడ్నాప్ చేశారు? వాళ్ళని తిరిగి ఎలా తెచ్చి, ఇచ్చి డబ్బు తీసుకున్నారు? ఇదంతా కూడా కాన్సెప్ట్‌గా ఉన్నట్టయితే తెలుస్తుంది. మెయిన్లీ యాక్టర్స్ మాత్రం చాలా మందిని పెట్టారనమాట. సో, కామెడీ కూడా నెక్స్ట్ లెవెల్‌లో పండేలాగే ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. సో, చూద్దాం మరి వీళ్ళు చేసిన క్రైమ్ ఏంటి? ఆ కామెడీ ఏంటి? ఇదంతా కూడా క్లియర్ కట్‌గా అర్థమయ్యేలా మనకు మూవీలోనే తెలుస్తది అని అయితే ట్రైలర్‌లో చూపించారనమాట. అంటే ఇక తప్పదు. జనాలు కూడా ఎప్పుడూ ఒకే టైప్‌లో యాక్షనో లేదంటే రొట్ట కామెడీ ఇది కాకుండా కొంచెం కొత్తగా ఏదైనా ఫన్ జనరేట్ చేస్తే వాటికి ఎక్కువగా వెళ్ళే ఛాన్స్ ఉందనమాట. అంటే చిన్న సినిమా, పెద్ద సినిమా అని సంబంధం లేదు. సో, అలాంటి దాంట్లోకే ఈ సినిమా కూడా వస్తదని అయితే అనిపిస్తూ ఉంది. కొద్దిగా కామెడీ అది నవ్వు తెప్పించేలాగే ఉండబోతుందేమో అనిపిస్తుంది. చూద్దాం మరి మూవీ రిలీజ్ అయిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. సో, ఇది నాకు ట్రైలర్ చూసిన తర్వాత అనిపించింది. మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రసాద్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.